అసలు భారతీయ జనతా పార్టీ ఎలా పుట్టింది, దానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ క్రమంలో వాజ్పేయి జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి వచ్చిన తన సహచరులను, ముఖ్యంగా దీర్ఘకాల స్నేహితులైన ఎల్కే అద్వానీ, బైరాన్ సింగ్, షెకావత్లను కలుపుకొని 1980లో భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వాజ్పేయి బీజేపీ యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన జనతా ప్రభుత్వం తర్వాత వచ్చిన ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వానికి బలమైన విమర్శకుడిగా అవతరించారు. 1968 నుంచి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వాజ్పేయి 1980 నుంచి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు. 3వ, 9వ లోక్సభకు తప్పించి 14వ లోక్సభ ముగిసే వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు వాజ్పేయి. ఆయన 2 సార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రధానమంత్రి అయిన 13 రోజులకే బీజేపీ ప్రభుత్వం ఎందుకు కూలిపోయిందో ఇప్పుడు చూద్దాం. సానుకూల జాతీయవాద భావజాలపు ప్రభావంతో భారతీయ జనతా పార్టీ 1995లో బలమైన పార్టీగా అవతరించింది. 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా బీజేపీ అవతరించింది. ఆనాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వాజ్పేయిని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించారు. వాజ్పేయి భారత 10వ ప్రధానమంత్రి అయ్యారు. కానీ బీజేపీ ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. వాజ్పేయి ప్రభుత్వం సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజార్టీ పొందలేమని స్పష్టమైన వెంటనే 13 రోజుల అనంతరం వాజ్పేయి తన పదవికి రాజీనామా చేశారు. మొదటిసారి 13 రోజులకే కూలిపోయిన ప్రభుత్వం రెండోసారి ఒక్క ఓటుతో ఎందుకు పడిపోయిందో ఇప్పుడు చూద్దాం. 1996 నుండి 1998 మధ్య 2 యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు పడిపోయిన తరువాత లోక్సభ రద్దై మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధికమైన స్థానాలను కైవసం చేసుకుంది. ఈ కాలంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ బీజేపీతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గా ఏర్పడ్డాయి. వాజ్పేయి రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఎన్డీఏ పార్లమెంట్లో తన మెజార్టీని నిరూపించుకుంది. వాజ్పేయి కాశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా పాకిస్తాన్తో నూతన శాంతి ఒప్పందం కోసం పాకిస్తాన్ను ఆహ్వానించాడు. తత్ఫలితంగా కుదిరిన లాహోర్ ఒప్పందం ద్వైపాక్షిక చర్చలను కొనసాగించాలని, వర్తక సంబంధాలు విస్తరించాలని, సహృద్భావం పెంపొందించాలని ఉల్లేఖించింది. ఈ ఒప్పందం 1998 అణు పరీక్షల తర్వాత ఇరు దేశాల్లోనే కాక దక్షిణాసియాలోని ఇతర ప్రపంచంలోనూ నెలకొన్న ఉద్రిక్తతలను ఉపశమింపజేసింది. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఈ ప్రభుత్వం 13 నెలల కాలం అనగా 1999 మధ్య వరకు కొనసాగింది. జయలలిత నాయకత్వంలోని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం పార్టీ మద్దతు ఉపసంహరించిన కారణంగా ఈ ప్రభుత్వం మెజార్టీని కోల్పోయింది. 1999 ఏప్రిల్ 17లో జరిగిన విశ్వాస పరీక్షలో 1 ఓటులో ఓడిపోయింది. విపక్షాలలో ఎవరూ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజార్టీని కలిగి ఉండనందున మరలా లోక్సభ రద్దయింది. ఎన్నికలు జరిగేంత వరకు వాజ్పేయి ప్రధానమంత్రిగా కొనసాగాడు. ఆ సమయంలోనే భారత్ పాకిస్తాన్ల మధ్య కార్గిల్ వార్ జరిగింది. పాకిస్తాన్ సైనికులు కాశ్మీరీ తీవ్రవాదులు ఎల్ఓసి దాటి భారత్లోకి చొరబడడం వల్ల యుద్ధం జరిగింది. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న వాజ్పేయి వెనుకడుగు వేయకుండా భారత సైన్యాన్ని పాకిస్తాన్ పైకి పంపడంలో భారత్ పాకిస్తాన్ మధ్య మే, జులై 1999లో కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలోనూ మరికొన్ని సరిహద్దుల వద్ద కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాకిస్తాన్ సైన్యాన్ని భారత్ సైన్యం తిప్పికొట్టడంతో ఆదిన రేఖ దాటి పాకిస్తాన్ ఆక్రమించుకున్న ప్రదేశాలను భారత్ సైన్యం భారత వాయుసేన సహకారంతో తిరిగి స్వాధీనపరుచుకుంది. 3 సంవత్సరాలలో మూడోసారి వాజ్పేయి ప్రధానిగా ప్రమాణం, కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డ్. కార్గిల్ ప్రమాణాల తర్వాత జరిగిన 1999 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి లోక్సభలో 303 స్థానాలు గెలిచి భారత పార్లమెంటులో స్థిరమైన మెజార్టీని పొందింది. వాజ్పేయి 1999 అక్టోబర్ 13న 3వసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. ఆ తర్వాత వాజ్పేయి వెనుతిరిగి చూడలేదు. 5 సంవత్సరాల పాటు పరిపాలించిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు వాజ్పేయి. క్రియాశీల రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఇక 2005 డిసెంబర్ నెలలో ముంబైలోని శివాజీ పార్క్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ సిల్వర్ జూబ్లీ ర్యాలీలో వాజ్పేయి క్రియాశీలక రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించారు. తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. అనారోగ్యం కారణం వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నానని చెప్పారు. ఈ సమావేశంలో వాజ్పేయి ఇక నుండి లాల్ కృష్ణ అద్వానీ, ప్రమోద్ మహాజన్ భారతీయ జనతా పార్టీకి రామ లక్ష్మణుల వంటి వారని ప్రకటించారు. భారతరత్నతో పాటు
వాజ్పేయిని వరించిన అవార్డులు. వాజ్పేయి దేశానికి చేసిన విశేష సేవలకు గాను నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. కాగా వాజ్పేయి పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. వాజ్పేయికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 2015 మార్చి 27న ప్రదానం చేశారు. అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్పేయికి భారతరత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతి వాజ్పేయి నివాసానికి తరలి రావడం విశేషం. వాజ్పేయి అందుకున్న పురస్కారాలు: 1992 పద్మవిభూషణ్, 1993 కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డిలీట్ గౌరవ పురస్కారం, 1994 లోకమాన్య తిలక్ పురస్కారం, 1994 ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 1994 భారతరత్న గోవింద్ వల్లభ పంత్ అవార్డు, 2014 భారతరత్న.